ఈరోజు ప్లాస్టిక్ అనేటువంటిది మానవాళి ఆరోగ్యానికి ఇబ్బంది పెట్టడమే కాకుండా ఈరోజు జంతువులకి వీటన్నిటికి పశువులకి వీటన్నిటికి కూడా ఆ ప్లాస్టిక్ ని అవి లోపలికి తినడం ద్వారా వాటి ఆరోగ్యాలు దెబ్బతిని ఒకవైపు మానవాళికి రెండో వైపు జంతువులకు కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి రావడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్కడికి పోయినా కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో క్యారీ బ్యాగ్స్ కానివ్వండి, లేకపోతే గనక పదార్థం ఏదైనా హోటల్కి పోయి పార్సిల్ చేయమన్నా కూడా వాళ్ళు దాంట్లోనే పార్సిల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మనకి. దీని ద్వారా తెలియకుండానే మన ఆరోగ్యాన్ని మనమే చేటు తెచ్చుకుంటా ఉన్నాం. క్యాన్సర్ కారకాలకు క్యాన్సర్ బారిన పడ్డం అనేటువంటిది జరుగుతుంది మానవాళి. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ గా చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ శనివారం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈరోజు మేమందరం ఒకటే చెప్తా ఉన్నాం, ప్లాస్టిక్ ని మనము నిషేధించడంతో పాటు ప్రత్యామ్నాయమైనటువంటి జూట్ను కానివ్వండి, క్లాత్ బ్యాగ్స్ కానివ్వండి, ఇతర మార్గాలలో వాటికి ప్రత్యామ్నాయం తీసుకొచ్చినట్టయితే ఒకవైపు రైతాంగానికి కానివ్వండి, వస్త్రాలకు సంబంధించిన చేనేతలకు కానివ్వండి,